ఫీజు కట్టలేను. తీసుకున్న అమ్మఒడి నాకు ఎంత ప్లస్ అయ్యిందంటే 1 ఇయర్ అయితే నేను ఫిక్స్డ్ డిపాజిట్ కూడా చేశాను. 1 ఇయర్ వరుసగా తీసుకున్నా, 5 ఇయర్స్ తీసుకున్నాను నేను. రాజకీయం అంటేనే రాక్షసుడితో సమానం, అందులో సందేహం ఏమీ లేదు. ఏపీలో అయితే రాజకీయం మనల్ని పీక్కు తినే బ్రహ్మరాక్షసి. గీతాంజలి అని యువత విషయంలో అదే జరుగుతోంది. నిజాలు వెలికి తీయకుండా చేస్తున్న తప్పుడు ప్రచారం చూస్తుంటే ఎవరికైనా బాబోయ్ ఇదేం రాక్షస రాజకీయం అనిపించక మానదు. ఎందుకంటే గీతాంజలి మృతి వెనుక చాలా మిస్టరీ ఉంది. దాన్ని దాచేసి సోషల్ మీడియా పేరుతో రాజకీయం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తరువాతనే గీతాంజలి వీడియోలు వైరల్ అయ్యాయి. 5 రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బతుకులతో పోరాడారు. ఈ మధ్య కాలంలో ఆమె ప్రమాదానికి గురైందని కానీ చావు బ్రతుకుల్లో ఉన్నారని కానీ ఎవరికీ తెలియదు. ఆమెతో వీడియోలు చేయించుకుంటున్న వైసీపీ సోషల్ మీడియాకు తప్ప. మార్చి 6వ తేదీన వైసీపీ సోషల్ మీడియా తొలిసారి గీతాంజలి వీడియోను పోస్ట్ చేసింది. గీతాంజలి ప్రభుత్వ పథకాలను పొగుడుతున్న వీడియోను మొదటిసారి వైసీపీ సోషల్ మీడియా మార్చి 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియా డిలీట్ చేసినా కూడా స్క్రీన్ షాట్లలో రెడీగా సాక్ష్యంగా ఉన్నాయి. ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొడిగిన వైనాన్ని బాగా ప్రజెంట్ చేసుకున్నారు. మార్చి 7వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో గీతాంజలి తెనాలి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేర్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 11వ తేదీన గీతాంజలి చనిపోయింది. ప్రమాదానికి గురైన సమయంలో సహా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గీతాంజలి చావు బతుకుల్లో ఉన్న విషయం ఎవరికీ తెలియదు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వైరల్ చేసిన వీడియోలో మహిళ ఎవరో కూడా తెలియదు. కానీ ఆ మహిళ చెబుతున్న అంశాలలో ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు మార్చి 7వ తేదీ సాయంత్రం నుంచి ప్రశ్నించడం ప్రారంభించారు. ఇల్లు రాకుండానే అద్దె వస్తుందని, 5 ఏళ్ళు అమ్మఒడి ఇచ్చారని చెప్పారు. రైలు ప్రమాదం జరిగిన తరువాత ఆసుపత్రిలో చేరిన తరువాతనే ఆమె వీడియోల్లోని అంశాలపై ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు ప్రశ్నించడం ప్రారంభించారు. ఇది 10వ తేదీ వరకు జరిగింది. అంటే ఆమె ప్రమాదంలో ఉందని ఎవరికీ తెలియదు. గీతాంజలి ప్రమాదం గురించి వైసీపీ సోషల్ మీడియాకే తెలుసు. దీన్ని బట్టి చూస్తే గీతాంజలి ప్రమాదం లేదా ఆత్మహత్య అనేది సోషల్ మీడియా పోస్టుల వల్ల కాదని స్పష్టమవుతుంది. చాలా క్లియర్గా గీతాంజలి ప్రమాదానికి గురైన తర్వాతనే వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు ప్రమాదం జరిగినట్లు వైసీపీ సోషల్ మీడియాకు తప్ప ఎవరికీ తెలియదు. చనిపోయిన తర్వాత ట్రోలింగ్ వల్ల చనిపోయిందంటూ వారే ప్రచారం చేశారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా తెలిసాయో మిస్టరీగానే ఉంది. పోలీసులు సమగ్ర విచారణ చేయగలరా? దీనిపై సమగ్ర విచారణ జరపాలని, ప్రమాదం జరిగిన పరిస్థితులపై పరిశోధన జరిపి ప్రమాదమా లేదా ఆత్మహత్య అనేది తేల్చాలనేది ప్రజల డిమాండ్. ఇందులో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయోజనం పొందేందుకు కుట్ర చేసి ఉంటే బయట పెట్టాల్సి ఉంది. తెనాలి రైల్వే స్టేషన్లో గీతాంజలి ఉన్న సీసీ ఫుటేజ్ని వెంటనే విడుదల చేయాలి. ఈ అంశంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు సోషల్ మీడియా మీద నెపం పెట్టి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించి 20 లక్షల సాయం కింద ప్రకటించి స్క్రిప్టెడ్ స్టేట్మెంట్లు ఇప్పించడం కన్నా ఓ మహిళ కుటుంబాన్ని నిజాలేమిటో వెల్లడి చేసి న్యాయం చేయాలి. ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.